మొదటగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి, వంశీ కిరణ్ మాస్టర్ గారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను వంశీ మాస్టర్ ఆధ్వర్యంలో ధ్యానంలోకి వచ్చాను నేను. ధ్యానంలో చాలా అనుభవాలు పొందాను. ఇక్కడ మా గురువైన మానస మేడం గారి ఆధ్వర్యంలో కాస్మిక్ వాలజీ వెళ్దామని చెప్పేసి అందరం కలిసి వచ్చాము. అసలు ఇక్కడికొచ్చిన తర్వాత తెలియని ఆనందం. అణువణువు ఆనందం. ప్రకృతిలో ఆనందం. ప్రతి దగ్గర ధ్యానం అసలు ఎక్కడ కూర్చున్నా ఆ ఎనర్జీస్ అనేది మన లోపలికి వెళ్ళిపోతున్నాయి. తొందరగా కనెక్ట్ అయిపోతున్నాము. అసలెంత మంచి ప్లేస్‌కొచ్చానని 2 డేస్ నుంచి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇది కాస్మిక్ వ్యాలీ అనేది ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేసు. ఇక్కడ ఎనర్జీస్ అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన ఎనర్జీసు. అసలిక్కడికి రావడం అనేదే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే రాము అని చెప్పొచ్చు. చాలామంది గూడా ఇక్కడికి రావాలనుకోని రాలేని వాళ్ళు ఉన్నారు. గేట్ వరకు వచ్చి కూడా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది మేమొచ్చామంటే ఏదో జన్మల ఏదో చేశాం గాబట్టే బాబాజీ మాకీ అవకాశంని ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చేసిన వెంకటేశ్వర స్వామి దగ్గర, కృష్ణుని దగ్గర, ఇంకా శివుడి దగ్గర, మహావతార్ బాబాజీ దగ్గర, ధ్యాన గంగ దగ్గర, 108 పిరమిడ్స్ దగ్గర ప్రతి చోట కూడా చాలా చైతన్యం. అణువణువు చైతన్యం. అసలు కాస్మిక్ వ్యాలీ అంటేనే ఒక ఎనర్జీగా చెప్పొచ్చు. అంత బాగుంది ఇక్కడ. ఇక్కడ ప్రకృతి అదే విధంగా ఉంది. నిజంగా అసలు ఎంతో పుణ్యఫలం ఉంటే గాని ఇక్కడికి రాలేము అనిపిచ్చింది. నేను ఇప్పుడే ఫస్ట్ టైమ్ కాస్మిక్ వ్యాలీకి రావడము నాకసలు చాలా ఆనందంగా అనిపిచ్చింది. మళ్ళీ మళ్ళీ రావాలి అని గూడా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మనము తీసుకునే ఎనర్జీసు అంత ఈజీ ఎనర్జీస్ కాదండి. మనం 5th డైమెన్షన్‌లో ఉన్నాము. ఇక్కడ మనం తీసుకుంటున్న ఎనర్జీస్ 12th డైమెన్షన్‌కి చెందినవి. అంటే ఇక్కడ దేవతలు సైతం కూడా ఇక్కడ వచ్చి భూమి పైన వర్క్ చేయడానికే ఇక్కడికొచ్చారు అని ఇక్కడికొచ్చాక నేను తెలుసుకున్నాను. ప్రతి మాస్టర్ కూడా ఇక్కడికొచ్చి భూమికి సేవ చేయడానికే ఉన్నారు. అంటే మనము ప్రకృతిని ఎంతో తేలిగ్గా తీసుకుంటాం. కానీ ప్రకృతి కోసం ఎంతమంది మాస్టర్స్ సేవ చేస్తున్నారు, ఎంతగా చూస్తున్నారు అని నాకు ఇక్కడకొచ్చాక చాలా అనిపిచ్చింది. మనము ఎక్కడంటే అక్కడ డస్ట్ పడేసి, అది పడేసి ప్రకృతినంతా పొల్యూట్ చేస్తూ ఉంటాం. కానీ ఇంతమంది మాస్టర్స్ భూమికి హెల్ప్ చేయడానికి, ఈ జనాలకు హెల్ప్ చేయడానికి ఇంతమంది మాస్టర్స్ ఇక్కడికొచ్చి సేవ చేస్తున్నారు, ఇక్కడికొచ్చి చూస్తున్నారు అంటే మనం ఎంత తప్పు చేస్తున్నాం అనేది, ప్రకృతికి ఎంత హాని చేస్తున్నాం అనేదైతే నాకు అనిపిచ్చింది. ఇంకా ఇక్కడ అడమ గృహ అక్కడ గూడా చాలా చాలా ఎనర్జీస్ ఉన్నాయి. అడమస్ వాసులు అంటే వాళ్ళు కాంతిలోక వాసులనమాట. అంటే మనకు ఎన్నో లోకాలున్నాయి. ఆ లోకాల నుంచి కూడా మాస్టర్స్ ఇక్కడికి విచ్చేసారని నాకు ఫస్ట్ టైమ్ చాలా అనుభూతిగా అనిపిస్తుంది. అంటే నాకు తెలిసినంత వరకు తెలుసు ధ్యానంలో, సజ్జన సాంగత్యాలలో తెలుసుకున్నాను. ఎన్నో లోకాలు ఉంటాయి. భూలోకమే కాదు, దేవతలే కాదు, వారికి మించిన లోకాలు ఉంటాయి అని తెలుసు. కానీ ఇక్కడ నేను లైవ్‌లో చూస్తున్నాను. అంటే కాంతిలోక వాసులు కూడా ఇక్కడికి వచ్చి ఆ ఎనర్జీస్‌ని ఎంతగా ఇస్తున్నారు అనేది కళ్ళారా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కాస్మిక్ వ్యాలీకి రావాలి, ఇక్కడ ఎనర్జీస్ తీసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఫుడ్ పరంగా కూడా చాలా బావుంది. డార్మెటిస్ కానీ, ఇక్కడ సేవ చేసేవాళ్ళు కానీ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఫుడ్ కూడా చాలా అమృతంగా ఉంటుంది. ఇక్కడ మనం కూడా వీలైనంత వరకు సేవ చేస్తే ఇంకా ఇంకా బావుంటుంది. ఓకే మాస్టర్స్. థాంక్ యూ.